నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు దేశ పురోగతిలో మహిళల పాత్ర కీలకం కేఎల్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతపురంలో పింఛన్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను విపత్తు శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం వార్తల్లోని వివరాలు ఒడిషా రాజధాని భువనేశ్వర్లో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు 59వ అఖిల భారత పోలీసు అధికారుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు. ఈ సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. శాంతి భద్రతకు సంబంధించిన పలు సవాళ్లను ఎదుర్కోవడానికి సంబంధించిన వ్యూహంపై చర్చించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో పోలీసు ఉన్నతాధికారులు తమ సలహాలను ప్రధానికి అందచేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ఇతర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ 2B విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పలువురు విద్యార్థులకు పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బంగారు పతకాలు, పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ పురోగతిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం తల్లిదండ్రులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో మహిళల పాత్ర పెరగాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీలో పతకాలు పొందిన 10 మందిలో 6 విద్యార్థినులే ఉన్నారని, అదేవిధంగా పట్టాలు పొందిన వారిలోనూ వారి సంఖ్య అధికంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రస్థానం మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యా వ్యవస్థలో రాణిస్తోందని చెప్పారు. Today KLEF provides education in a variety of disciplines including management, agriculture, pharmacy, architecture and the law. I am happy to know that the university has received the highest A++ grade from NAC. Ladies and gentlemen, I have always firmly believed that empowerment of women is crucial for the development of a nation. Today, I found that out of 10 doctorates, 6 have been awarded to our daughters. And out of 11 gold medals, 5 have been won by our daughters. My congratulations to you. Let us have a big applause for our daughters. Dr. Ambedkar once said, and I quote, "I urge you to let your education be a tool of liberation. Use your knowledge to liberate our society from inequalities and social evils. Use your knowledge to liberate our lesser privileged brothers and sisters from lack, from misery, from want, and from diseases. In whichever manner you choose, I urge you to give back to the society, especially to those who are less privileged. If you observe carefully, so many of your fellow citizens contribute to your success at every step." కేఎల్ డీమ్డ్ 2B విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పొందిన పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనల ద్వారా తమ కళలు సాకారం చేసుకున్నట్లు వారు వివరించారు. ఈరోజు డాక్టరేట్ పొందిన వారిలో కొంతమంది తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు.
లా చేయాలి. ఇది ఒక ఛాలెంజింగ్, ఎందుకంటే మామూలు సబ్జెక్ట్స్ చదివి కొద్దిగా కష్టపడితే పాస్ అవ్వచ్చు. కానీ ఇందులో కేసుల బాంబే హైకోర్టులో ఏ తీర్పు ఇచ్చారు, లక్నో హైకోర్టులో ఏ తీర్పు ఇచ్చారు, అసలు ఆ సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్, ఇవాళ భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్, ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇవన్నీ ఒక పెద్ద ఛాలెంజ్. సరే, ఈ వయసులో తప్పకుండా ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవాలని ఒక 3 సంవత్సరాలు కష్టపడి 6 సెమిస్టర్స్ ఇవాళ ఇది సాధించడం జరిగింది. నేను రసాయన శాస్త్రంలో ఇంధనం యొక్క నాణ్యతను పెంచడానికి నేను చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈరోజు నాకు కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. భగవంతుడి అనుగ్రహం వల్ల నా శాస్త్ర పరిశోధనలు భవిష్యత్తులో దేశానికి ఎంతో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. During the journey of his PhD, we are very happy and give the support from from Dr. K.R.D. Prasad sir. Then most support from his family, his son, Mr. Ronak, and his another mentor, Dr. M.B. Londe. And now she is working as a director of Ronsa Engineering Solutions, and a lot of support and everything is given by her, guided by Dr. K.R.D. Prasad sir, and thank you for KL University. The journey started in 2016. Through GATE score, I admitted in KL University. It's a very nice campus. I studied a lot, and in my journey, my mentor, my supervisor, my guide, Dr. PVRD Prasad Rao sir, guided a very lot from day one till today. With the contribution of the sir, I presented total 8 papers and filed one patent. భారత పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పూర్వ రాష్ట్రపతి గౌరవార్థం విజయవాడలో రాజ్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రత్యేకంగా విందిచ్చారు. ఈ విందుకు పూర్వ రాష్ట్రపతి దంపతులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు ముఖ్యమంత్రి జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అనంతరం నేమకల్లులోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిని అధిగమిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మంచి చేస్తుందని చెప్పారు. మీకు హామీ ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 4,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను. ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84, 85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను.
మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3000 నుంచి 4000 చేశాను. 64 లక్షల మందికి ఇస్తున్నాం. 5 నెలల్లో మీరు చూస్తే 18,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి 64 లక్షల మందికి 2,709 కోట్ల రూపాయలు నెలకి. ఎయిడ్స్ వ్యాధి పట్ల ముందస్తు నివారణ చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. 1981లో మరణ వాంగ్మూలంగా ఉన్న ఎయిడ్స్ వ్యాధి ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధిగా ఉందని, సామాజిక అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని తరిమికొట్టవచ్చంటున్న డాక్టర్ సూర్యారావుతో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంతగా పరిచయం అవసరం లేని వైద్య నిపుణులతో పాటు ఒక సామాజిక కార్యకర్తగా మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక వేదికల మీద ఒక ప్రత్యేకమైన వైద్య అంశం గురించి ఆయన గళమెత్తారు, నినదించారు, అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వచ్చారు. అదే ప్రపంచాన్ని గడగడలాడించిన, ఇంకా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి. డిసెంబర్ 1వ తేదీ వస్తుందంటే చాలు ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం గుర్తిస్తాం. దాని అవగాహన గురించి వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ సెమినార్ల మీద చర్చించుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రముఖులు డాక్టర్ సూర్యారావు వారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కొండలరావు గారు. చాలా రకాలైన కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందే మనం కోవిడ్పై యుద్ధమే చేశాం. కోవిడ్ కంటే ముందు ప్రపంచాన్ని, రాష్ట్రాలని అతలాకుతలం చేసిన ఎయిడ్స్ మహమ్మారి చాలా ప్రపంచాన్ని చాలా భయపెట్టింది, చాలా ఆందోళన కలిగించింది. వైద్య విధానాలకే ఒక సవాలుగా నిలిచిన ఆ నేపథ్యంలో ప్రజలకు అసలు దాని పట్ల అవగాహన తీసుకురావడం అనేది కూడా ఒక ప్రత్యేకమైన సాహసంగా ఉండిపోయింది. ఆ మొదటి రోజుల నుంచే మీరు ఎయిడ్స్ అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వస్తున్నారు. ఈ పరంపరలో, ఈ అవగాహన ప్రచార ప్రక్రియలో మీ భాగస్వామ్యం ఎలా ఉంది? పరిస్థితులు ఆనాడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? తప్పకుండా అండి. మా దూరదర్శన్కి 1981లో మొట్టమొదటి హెచ్ఐవి ఎయిడ్స్ కేసు వచ్చినటువంటి రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి అంటే మరణ వాంగ్మూలం. ఈవేళ ఎయిడ్స్ అంటే ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. అంతేకాకుండా 100కి 100 పాళ్ళు నివారించుకోవడానికి వీలున్నటువంటి వ్యాధి. అంతేకాదు, అతి త్వరలో లెనికపెవిర్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ మార్కెట్లోకి వచ్చింది. అది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇటీవలే ఆమోదించారు. ఆ ఇంజెక్షన్ 2 చేయించుకుంటే ప్రతిరోజు వాడుతున్న ఏఆర్టీ మందులు స్థానంలో ఆ 2 ఇంజెక్షన్లతో క్యూర్ అనే మాటని నేచర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత జర్నల్ ఉపయోగించింది. కాబట్టి ఈవేళ హెచ్ఐవి ఎయిడ్స్ అంటే నివారణ చర్యలు చేపడితే మనందరికీ తెలుసు, సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. తెలిసి కూడా మనం ఎందుకు అజాగ్రత్త చేస్తున్నాం అనేటటువంటిది కొంచెం ఆందోళనగా ఉంది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఈవేళ 36.5 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్ ఉంటే భారతదేశంలో 2.4 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రమారమి 4 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు. సిడ్నీ లాంటి మహానగరాల్లో జీరో ట్రాన్స్మిషన్ అనే స్టేజ్కి వచ్చేసాయి. మరి సిడ్నీలో వచ్చినప్పుడు మనకు రావడం కష్టమా చెప్పండి? మనం కూడా కృషి చేయాలి. అందుకే ఈ సంవత్సరం పీపుల్ ఫస్ట్ అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సంస్థలు లెట్ కలెక్టివ్లీ కంట్రోల్ హెచ్ఐవి ప్రోగ్రెషన్, సామూహికంగా మనందరం కలిసి హెచ్ఐవి ప్రోగ్రెషన్ని ఆపుదాం అనే నినాదాన్ని ఇచ్చాయి.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లపై ఈరోజు నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అకౌంట్స్ పాత్ర కీలకమన్నారు. మనిషి ఆరోగ్యానికి డాక్టర్ ఎంత ముఖ్యమో ఇండియా వెల్త్కి అకౌంటెంట్ అంత అవసరమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆటోమేషన్ల చార్టర్డ్ అకౌంటెంట్లు అందిపుచ్చుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. దేశానికి నాయకత్వం వహించే దిశగా అకౌంటెంట్లు ఎదగాలని కోరారు. ఇండియా అనేది ఒక లీడర్గా ఈ రోజున ప్రపంచంలో ముందుకు వెళ్తా ఉంది. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ 170 దేశాల నుంచి దాదాపుగా 4 నుంచి 5,000 మంది డెలిగేట్స్ మొట్టమొదటిసారి ఢిల్లీలో మొన్న ఒక పెద్ద మీటింగ్ అయింది. మనం ఆర్గనైజ్ చేసిన విధానం కానీ, మన స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కానీ, ఒక పాజిటివ్, ఒక వైబ్రెంట్ ఎనర్జీ కానీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇటువంటి ఒక ఎనర్జీని, ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తా ఉంది ఈ రోజున ఇండియా. నరేంద్ర మోదీ గారు పడేటువంటి కష్టం, అన్ని వ్యవస్థల్ని కోఆర్డినేట్ చేసుకుని ఒక విజన్ తో ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. ఈ కష్టం చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నరేంద్ర మోదీ గారి మీద ఇంతకు ముందు నాకు 100 రెట్ల అభిమానం ఉండేది, ఇప్పుడు 10,000 రెట్ల అభిమానం పెరిగింది. వాళ్ళ హెల్త్, ఒక మనిషి హెల్త్ కి ఎంత అవసరమో మీరందరూ ఇండియా వెల్త్ కి అంత అవసరం. ఒక కంపెనీ కొలాప్స్ అయిందంటే కొన్ని లక్షల మంది జీవితాలు కొలాప్స్ అవుతాయి. కాబట్టి మీరు పెట్టే ప్రతి సంతకం, స్టడీ చేసే బడ్జెట్స్ కానీ ఇంకోటి కానీ చాలా అత్యంత కీలకమైనవి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ అందించాలని 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు 20 సూత్రాల అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ లంకా దినకర్, దిశ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యక్తికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో జిల్లా మంచి పురోగతిని సాధించిందని, 1,20,000 మంది లఖ్పతి దీదీలు జిల్లాలో ఉన్నారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గృహ నిర్మాణం, జాతీయ రహదారులు, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ హాస్టల్ మరమ్మతులకు 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది. అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా అధికారులకి సూచించడం జరిగింది. పలు అంశాలను సమీక్ష చేయడం జరిగింది. నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద, కొత్త బైపాస్ మీద, అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు సూచన జరిగింది. హౌసింగ్లో సంబంధించి 27,000 హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో 14-19లో కట్టి బిల్లులు రానిలన్నిటి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు
ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో ఈరోజు జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన అనేక సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారులు, రైల్వేకు సంబంధించిన భూసేకరణతో పాటు 4 గ్రామీణ నియోజకవర్గాల ప్రాంతాల్లోని రహదారులు, త్రాగునీరు, ఉపాధి హామీ తదితర అంశాలపై చర్చించామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలని, పంట నష్టపరిహారం సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించామన్నారు. వాటిని జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా సత్వరమే పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా రికార్డు స్థాయిలో 98% బాధితులకి పరిహారం, నష్టపరిహారం, ఇళ్లకు కానీ, పంట నష్టం కానీ, లేదా ఆటోలకు కానీ, ఇతరత్ర నష్టం కానీ జరిగితే 98% అందింది. అయినప్పటికీ 2% దాకా అందలేదని కొంతమంది బాధితులు వస్తున్నారు. కాబట్టి ఆ దిశగా దృష్టి పెట్టాలని వారు కోరడం జరిగింది. ఆ దిశగా వెంటనే రీఎన్యూమరేషన్ చేసి ఆ 2% ఎవరైతే పరిహారం అందలేదని అంటున్నారో వారిని గుర్తించాల్సిందిగా, తద్వారా వారికి ఎయిడ్స్ వ్యాధి పట్ల ముందస్తు అవగాహన కల్పిస్తున్నట్లు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తెలిపారు. సామాజిక అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని తరిమికొట్టవచ్చునని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మత్తు పానీయాలు, డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ సూర్యారావుతో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంతగా పరిచయం అవసరం లేని వైద్య నిపుణులతో పాటు ఒక సామాజిక కార్యకర్తగా మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక వేదికల మీద ఒక ప్రత్యేకమైన వైద్య అంశం గురించి ఆయన గళమెత్తారు, నినదించారు. అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వచ్చారు. అదే ప్రపంచాన్ని గడగడలాడించిన, ఇంకా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి. డిసెంబర్ 1వ తేదీ వస్తుందంటే చాలు ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం గుర్తిస్తాం. దాని అవగాహన గురించి వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ సెమినార్ల మీద చర్చించుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రముఖులు డాక్టర్ సూర్యారావు వారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కొండలరావు గారు. అనేక చెడు వ్యసనాలతో పాటు ఈనాడు ప్రపంచాన్ని కుదిపివేస్తున్న మరో ప్రత్యేకమైన అంశం మత్తు పానీయాలు, డ్రగ్స్ మహమ్మారి. దీనికి సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవడానికి యువత ఏ రకంగా జాగరూకులై ఉండాలి అని మీ చిన్న సూచన తెలియజేయండి ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా. ఐవీ డ్రగ్స్ అనేటటువంటివి ఇది మానవ సమాజం మీద ఒక అత్యంత భయంకరమైనటువంటి అనుబొంబ కంటే ప్రమాదం అండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను ఒక వ్యక్తి ఆ మాదక ద్రవ్యకి అలవాటు పడితే అది లేకపోతే తండ్రిని చంపేస్తాడు, తల్లిని చంపేస్తాడు, ఆ డబ్బుల గురించి దొంగతనం చేస్తాడు, ఇంకా ఏ పనులైనా చేస్తాడు. అందుకే నేనేమంటానంటే పాఠశాల స్థాయి నుంచే మాదక ద్రవ్యాలు వాటి ప్రమాదం గురించి ఉపాధ్యాయులు పిల్లలకి చెప్పాలి. సిగరెట్ని మీరు కాల్చడం కాదు, మిమ్మల్ని సిగరెట్ కాలుస్తుంది అని చెప్పగలిగితే మనం ఒకటి అట్ హోమ్ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తుంటే ఎక్కడో చదువుకుంటున్నారు అనుకోకుండా వారు ఏదో కన్ను వేయాలి. అలాగే ఇంటికి వచ్చినటువంటి కొడుకు కానీ కూతురు కానీ కళ్ళు ఎర్రగా ఉన్నా, ముఖం ఎర్రగా ఉన్నా, పరాపరాగా మాట్లాడుతున్నా, ఇంట్లో డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతున్నా, ఇంట్లో సామాన్లు పోతున్నా, లేకపోతే జ్యువెలరీ ఎవరైనా ఇంట్లో నుంచి దొంగిలిస్తున్నా, తర్వాత చీటికి మాటికి అబ్బాయి గొడవలు చేస్తున్నా, ఇవన్నీ కూడా ప్రాథమిక లక్షణాలు. వాళ్ళు మందుకు అలవాటు అవుతున్నారు. ఏ మందులకి? మత్తు మందులకి. ఐవీ డ్రగ్స్ కావచ్చు, అవి లేదా పీల్చినటువంటి బ్రౌన్ షుగర్ లాంటివి కావచ్చు. కాబట్టి వాటిని వెంటనే మనం అరికట్టాలి. దానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజల యొక్క సహకారం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు దీని మీద ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటున్నానంటే ఇది ఒక మాఫియా.
ఇంటర్నేషనల్ మాఫియా, డ్రగ్స్ అండ్ ఇంటర్నేషనల్ మాఫియా. అనేక మంది అంటే కోట్లు సంపాదిస్తున్నటువంటి మాఫియా వాళ్ళందరూ కూడా ఈ మందులని పిల్లలకి ఈ మధ్య చదివాను నేను, చాక్లెట్లలో కూడా గంజాయి కలిపేసి అమ్మేస్తున్నారంట, సమోసాల్లో కూడా గంజాయి కలిపి అమ్మేస్తున్నారట. మరి ఎలాగా? మరి మన పిల్లల్ని ఎవరు కాపాడుకుంటారు? మనమే కాపాడుకోవాలి. రేపు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండేలా పలు అంశాల ఆధారంగా రూపొందించిన వివరాలను అందిస్తుంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆర్యూబీ, ఆర్ఓబీల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, మేయర్ గంగడ సుజాతతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అగ్రహారం ప్రాంతవాసుల చిరకాల కళ సాకారమైందన్నారు. 6 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించడం జరిగిందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యకు ఆర్యూబీ నిర్మాణం ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఆదేశాలు ఇవ్వటం, మున్సిపల్ అథారిటీస్కి డ్రైనేజ్ సమయంలో అంటే వారు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ ఫ్లడ్స్ ఎక్కువగా ఉంటే వరదలు ఉన్నప్పుడు ఆ నీరునంతా కూడా బయట తీసేయాలనేది కూడా ఒక చిన్న నియమం. అది మనమే చేయాలి కాబట్టి మున్సిపల్ అది. దీని కొరకు 18 కోట్ల రూపాయలు కూడా రైల్వే అధికారులు పూర్తిగా డబ్బులు కూడా పెట్టుకొని ఉన్నారు. కాంట్రాక్టర్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఆయన్ని ఒక 6 మాసాల్లోనే పూర్తి చేయాలంటే 9 మాసాలు కావాలన్నారు. ఏదైతే ఎన్నో సంవత్సరాలు ఉండే ఈ టౌన్లో ఏదైతే అగ్రహారం పోయే అండర్ పాస్ది ప్రాబ్లం ఉన్నది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా గేటు పట్టడం, వాళ్ళు పోయేటప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. 14-19లో కూడా అప్పుడు ఎంపీ గారు మేము కూడా అప్పుడు ట్రై చేసాం. ఇక్కడ మార్కింగ్ కూడా చేసాం. దాదాపు అయిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు అది ఆగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ ఇక్కడ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోకే ఇది కూడా శాంక్షన్ చేయటం. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లో అలర్ట్ ప్రకటించామని విజయవాడ రైల్వే డివిజన్ అదనపు డివిజన్ మేనేజర్ తెలిపారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఫెంగల్ తుఫాను ప్రభావంతో రైల్వే ట్రాక్ వద్ద నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఫెంగాల్ సైక్లోన్ సంబంధించి విజయవాడ డివిజన్లో ముఖ్యంగా సౌత్ సెక్షన్కి ఎఫెక్ట్ ఉన్నట్టు మనకి వాతావరణ శాఖ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇందుకు కాను చాలా అప్రమత్తమయ్యి అందరినీ కూడా హై అలర్ట్లో ఉంచడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మనకి పూర్తి ట్రాక్ మొత్తానికి కూడా కవర్ చేస్తూ పెట్రోలింగ్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఎక్కడైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నాయో ఆ ముఖ్యమైన బ్రిడ్జెస్ అన్ని చోట్ల కూడా వాచ్మెన్ని ఉపయోగించడం జరుగుతోంది. అదేవిధంగా మనకి ఎక్కడైతే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను ప్రస్తుతానికి మహాబలిపురంకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్రోణంకి కుర్మానాథ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. రాత్రికి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఫెంగల్ తుఫానుపై ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుంచి అన్ని ఆర్కైవ్లను హోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషల్లో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.